గుంటూరులో కబ్జాకోర్లు పెరిగిపోతున్నారు. భూ వివాదంలో కోళ్ల ఫారం యజమాని ఇంటిపై సినీ ఫక్కీలో దాడి చేశారు. గత శనివారం రాత్రి 12 మంది దుండగులు ఇంట్లో దూరి అందరినీ భయభ్రాంతులకు గురి చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం వెన్నాదేవి గ్రామంలో ఈ ఘటన జరిగింది. మొహానికి మాస్కులు వేసుకున్న దుండగులు కోళ్ల ఫారంతో పాటు అక్కడ ఉన్న యజమాని ఇంటి ప్రాంగణంలోని సీసీటీవీ కెమెరాలు, టీవీల్ని కూడా ధ్వంసం చేశారు. అనంతరం ఇంట్లో దూరి కోళ్ల ఫారం యజమాని గొడుగుల సుబ్బారావు ఎక్కడున్నారో చెప్పాలంటూ బెదిరించారు. మహిళల ఒంటిపై ఉన్న నగలతో పాటు ఇంట్లో ఉన్న డబ్బు, ఆభరణాలను దోచుకెళ్లారు. కోళ్ల ఫారం సూపర్వైజర్ శ్రీనును ఎత్తుకెళ్లి కొన్ని గంటల తర్వాత వదిలేశారని బాధితులు చెప్తున్నారు. అంతేకాకుండా వెంటనే స్థలం ఖాళీ చేయాలని బెదిరించారని కూడా చెప్తున్నారు. ఒక 10-12 మెంబర్స్ వచ్చారండి. టకాటకా ముసుగులు వేసుకొని రెడీలుగా వచ్చేసేసి తలుపులు తీయమన్నారండి. తలుపులు తాళం వేసి ఉంటే తలుపులు తీయమని, లోపలికి తీస్తారా బద్దలు కొట్టమంటారా అన్నారండి. మేము తీసే లోపల తాళాలు ఇద్దామా అనుకునే లోపలనే తలుపుని కొట్టేశారండి. కొట్టేసేసి లోపలికి వెళ్ళి అంతా సెర్చ్ చేసేసి చూసుకున్నారు. దాణా గద్దది దాంట్లో ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత సీసీ కెమెరాలు వైర్లు కట్ చేసి సీసీ కెమెరాలు అన్నీ పగలగొట్టేసి మొత్తం అన్నీ ఆ పగలగొట్టేసి మొత్తం ఒక దాంట్లో మూట వేసేసుకొని టక్ ఇంట్లోకి వెళ్ళారండి. బీరువాలో మొత్తం టప పీకి పారేశారండి. పీకి పారేసేసి అన్ని క్యాష్ ఉంటే తీసేసుకున్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు శివరాం అనుచరులే ఈ దాడికి దిగారని బాధితులు అంటున్నారు. కోళ్ల ఫారంతో పాటు పక్కనే ఉన్న 17 ఎకరాల 23 సెంట్ల భూమి దాదాపు 30 కోట్ల రూపాయలు విలువ చేస్తుందని భూ యజమాని చెప్తున్నారు. ఈ భూమిని కోడెల శివరాం ఏపీఏ గుత్తా నాగప్రసాద్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని కూడా బాధితులు అంటున్నారు. ఇందుకు రెవెన్యూ అధికారులు కూడా సహకరించారని, ఈ వివాదం కోర్టులో ఉండగానే తమపై దాడికి పాల్పడ్డారని చెప్తున్నారు. అరే నువ్వు ఎక్కడ ఉంటావు, ఏం చేస్తున్నావు, నువ్వే రా ఆపరేటర్ అది ఇది అని వాళ్ళు అన్నారు. వచ్చి నా గల్లా పట్టుకొని తీసుకొని పోయారు. ఇక అది తీసుకొని పోయేటాలకు అక్కడ నుంచి అక్కడ తీసుకుపోయారు. సత్తెనపల్లి అవుట్ అక్కడ సైడ్ అక్కడ తీసుకుపోయిన తర్వాత అటు ఇటు తిప్పారు. 2-3 గంటల తర్వాత తిప్పిన తర్వాత అక్కడ నుంచి ఆడ మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకా అదంతే జరిగింది. మళ్ళా బాధితుల ఫిర్యాదుతో కోడెల శివరాం పిఏ గుత్తా నాగప్రసాద్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడికి నిరసనగా గ్రామస్తులు కూడా రాస్తారోకో చేశారు. ఈ దాడిపై కోడెల శివరాంతో వివరణ తీసుకునేందుకు ప్రయత్నించామని, అయితే వారు అందుబాటులో లేరని పోలీసులు అంటున్నారు.